R4 టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నగరంలోని దేవాదాయ భూమిని బ్రహ్మంగారి ఆలయం పహారిగోడను కూల్చివేసి గుడి వెనుక భాగంలో గల విద్యా సంస్థకు లీజుకి ఇవ్వడం చట్టవిరుద్ధమని అందుకు సహకరించిన వారిపై ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెంటనే రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి ఆలయానికి హద్దులు నిర్మించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అంబేద్కర్ యోజన సంఘం అధికార ప్రతినిధి ప్రశాంత్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో దేవాలయ రామాలయం సంబంధించిన 4 ఎకరాల 35 గుంటల జాగను ప్రైవేట్ సంస్థలకు 30 ఫీట్ల రోడ్డుతో 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. తక్షణమే అధికారులు వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అదేవిధంగా దేవాలయానికి సంబంధించింది వీరబ్రహ్మం గారికి సంబంధించిన జాగలో సెంటర్ నుండి రోడ్డు 30 ఫీట్ల రోడ్డు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఏ రకంగా ప్రైవేట్ సంస్థలకు ఈ 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగిందో అది ₹1,00,00,000. అదేవిధంగా గ్రామానికి కొత్తపల్లి గ్రామంలో 4 ఎకరాల 35 గుంటల భూమిని దేవస్థానానికి సంబంధించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు ఏ రకంగా ఇవ్వడం జరిగిందో దాని మీద వెంటనే చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నపిస్తున్నాం. గతంలో 2 నెలల కింద ఈ రోడ్డును రద్దు చేసి కూడిక తీయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అదిని కూడిపి ఇదే రోడ్డు మళ్ళీ యథావిధిగా వాహనాలు నడుస్తున్నాయి. అదే రోడ్డు కూడిపిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని 278 సర్వే నెంబర్ /5లో జరుగుతున్న భూమి మీద ఈ 99 సంవత్సరాలు ఏ రకంగా లీజుకి ఇవ్వడం జరిగిందో రియల్ ఎస్టేట్ బినామీలు అందరూ కలిసి దీన్ని ఏదో విధంగా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నపిస్తున్నాం. నా పేరు ఎర్రోల ప్రశాంత్, అంబేద్కర్ సంఘం అధికార ప్రతినిధి.